ఓకే. సో, మనము మొన్న చూసాం. ఈ స్టోరేజ్ అరే ఉంటుంది. ఓకే. రైట్. దీని లోపల డిస్క్‌లన్నీ ఉంటాయి. వినపడుతుంది కదా! నా వాయిస్ వినపడకపోతే చెప్పండి ఒకసారి. ఓకేనా? వినపడుతుంది సార్. ఓకే. వినపడకపోతే చెప్పండి. ఓకే. డిస్క్‌లు ఉంటాయి ఇలాగ. రైట్. సో, ఈ డిస్క్‌లన్నీ టుగెదర్ అయ్యాక మనం ఏమంటారు దాన్ని? ఆల్ డిస్క్ టుగెదర్ వాట్ దే కాల్డ్? స్టోరేజ్ టీమ్ వాళ్ళు ఏమని పిలుస్తారు దాన్ని? బ్రో ఏమని పిలుస్తారు దీన్ని? ఈ డిస్క్‌లన్నిటిని కలిపితే? లర్న్ 1 సార్. బ్రో లర్న్ 1 అనేది వేరు బ్రో. ఈ డిస్క్‌లన్నీ కంబైన్ అయితే దాన్ని ఏమని పిలుస్తారు? స్టోరేజ్ అరే గాని స్టోరేజ్ పూల్ అని పిలుస్తారు. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఎస్ సార్. ఇప్పుడు మన ఊరుంది బ్రో. ఒక రేణిగుంట ఎత్తుకోండి, ఒక టౌన్‌లో తిరుపతి ఎత్తుకోండి. తిరుపతి అంటే అదంతా ఒక క్లస్టర్ కదా! తిరుపతి అన్ని జనాలు దాంట్లో లక్షల మంది లక్షల ఇల్లులు ఉంటాయి. దాంట్లో ఏంది అదొక తిరుపతి. రైట్. ఆల్ పీపుల్ టుగెదర్ అండ్ ఆల్ హౌసెస్ టుగెదర్ దాన్ని ఏమంటారు? ఒక టౌన్ అంటున్నారు. ఒక సిటీ అంటున్నారు. రైట్. అలాగే డిస్కులు కూడా ఏవైతే అన్ని మల్టిపుల్ డిస్కులు ఏవైతే కనెక్ట్ అయి ఉంటాయో దాన్ని ఒక పూల్ గాని ఒక అగ్రిగేట్ గాని అంటారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇండివిడ్యువల్ డిస్క్‌ని కాదు నేను చెప్పేది. ఇవన్నీ కలుపుతారు ఇక్కడ. కలిపి దాంట్లోంచి బ్రో మీరు కోర్ కాన్సెప్ట్స్ మర్చిపోయారనుకో దీన్ని ఏం చేయలేము. మీరేం ల్యాబ్ చేయట్లేదు ఇక్కడ. జస్ట్ గుర్తుపెట్టుకోండి ఏంది అనేసని. ఇప్పుడు మీకు అవుట్‌పుట్ ఎన్విరాన్మెంట్‌కి వచ్చే కొందికి మన ఇంట్లో ఉన్న మిషన్స్ లాగా 100 జీబీ, 200 జీబీ, 1 టెరాబైట్ అలా ఉండదు. ఒక్కొక్క వర్చువల్ మిషన్ 6 టెరాబైట్, 50, 60, 70 టెరాబైట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. 70-80 టెరాబైట్స్ కూడా కనెక్ట్ అయ్యింది. 120 టెరాబైట్ మిషన్స్ కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? 120 టెరాబైట్స్ మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? 120 టెరాబైట్ కనెక్ట్ అయ్యింది. 120 డిస్క్‌లు కనెక్ట్ చేస్తారా దానికెళ్ళేసి? చేయరు కదా! 120 డిస్క్‌లు ఇలాగ ఏవైతే ఉంటాయో స్టోరేజ్ అరే అంటే ఇది మల్టిపుల్ డిస్క్‌లు ఉంటాయి. మీకు ఎన్విరాన్మెంట్‌లో చాలా డిస్క్‌లు ఉంటాయి వాటి స్టోరేజ్ టీమ్ వాళ్ళ దగ్గర. ఓకే. ఇలాగ ఒక ర్యాక్‌లో తీసుకున్నారంటే చాలా డిస్క్‌లు ఉంటాయి. ఓకే. ఈ మల్టిపుల్ డిస్క్‌లన్నిటిని కలుపుతారు వాళ్ళు. ఓకే. ఈ డిస్క్‌లన్నిటిని ఇప్పుడు ఇది ఒక 1 టెరాబైట్ అనుకో. ఇది ఇలాగ 10 ఉన్నాయనుకో. 10 కలిపి 10 టెరాబైట్. 10 టెరాబైట్ దే విల్ మేక్ ఇట్ యాస్ ఎ 1 అగ్రిగేట్ ఆర్ 1 పూల్‌గా చేస్తారు దాన్ని. అదేంటంటే మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు అర్థమైతే చెప్తా బ్రో లేదంటే టాపిక్ స్కిప్ చేస్తాను. నాకు రెస్పాన్స్ కావాలి ఖచ్చితంగా. ఇది నేను ఒక థర్డ్ టైమ్ చెప్తున్నాను ఇది ఇదే టాపిక్. అర్థమవుతుందా కాన్సెప్ట్? మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? అర్థమవుతుంది. ఈ మల్టిపుల్ ఏవైతే డిస్క్‌లు ఉన్నాయో ఈ డిస్క్‌లు మన ఇంట్లో లాగా ఒక్కొక్క దానికి పెట్టి చేయరు బ్రో. మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకెళ్తున్నారు. ఆ వర్డ్స్ నేర్చుకోండి అట్‌లీస్ట్. మిమ్మల్ని ఏం వాళ్ళు టాపిక్ చేయమని చెప్పరు. ఏ పూల్ నుంచి వచ్చింది, ఏ అగ్రిగేట్ నుంచి వచ్చింది వాళ్ళ మొహాలు తెల్ల మొహాలు వేసి చూసారనుకో రేపటి నుంచి మళ్ళీ బయటకు చేసేయాలి. అర్థమవుతుందా? పూలు అగ్రిగేట్ అంటారు. ఏ మల్టిపుల్ డిస్క్ కంబైన్ చేసి దాన్ని ఒక పూల్‌గా పెట్టుకుంటారు. ఓకే. అది ఈజీగా ఉంటుంది సెపరేట్ చేయడానికి. అర్థమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటాం మనం. అలా ఇంకో స్టేట్ అంటాం. మళ్ళీ స్టేట్‌లు ఎన్ని ఉంటాయి? సెపరేట్ టౌన్స్ ఉంటాయి. ఎందుకు? ఈజీ టు ఐడెంటిఫై చేయడానికి. మనుషుల్ని సెగ్రిగేట్ చేసి పాలించేదానికి ఈజీగా ఉంటుంది కదా! అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. అలాగా వీళ్ళు కూడా ఏందంటే సమ్ థౌసండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ డిస్క్ ఉండేటప్పుడు దాన్ని మొత్తం గ్రూప్ చేస్తారు. దాన్ని మొత్తం గ్రూప్ చేసి ఈ గ్రూప్ వచ్చే కొద్దీ దీన్ని ఒక ఇప్పుడు ఈ 2 కలిపాడనుకో. ఈ 2 ఏదైతే ఉందో ఈ 2 కలుపుతాడు ఆడు. స్టోరేజ్ టీమ్ వాడు ఈ 2 కంబైన్ చేస్తాడు. ఓకే. ఈ 2 కంబైన్ చేసాడంటే ఎంత అవుతుంది? 20 టెరాబైట్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఒక్కొక్క పూల్ 500 టెరాబైట్స్ కూడా ఉంటుంది ఇప్పుడు. ఓకే. 500 టెరాబైట్స్ ఉంటుంది. 1 పెటాబైట్ ఈక్వల్ టు 1 పూల్ కూడా ఉంటుంది. డిపెండ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఇట్ విల్ వేరీ. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20 టెరాబైట్ అనేది ఒక పూల్ చేశా. దీన్ని ఈ 2 కలిపేస్తే స్టోరేజ్ టూల్‌కి వచ్చే కొద్ది ఇదంతా కలిపి ఒక సింగిల్ స్పేస్‌గా కనపడుతుంది. ఇదంతా కలిపి వాడికి ఒక 20 టెరాబైట్ కనపడుతుంది. బట్ బ్యాక్ ఎండ్ ఎన్ని డిస్క్‌లు ఉన్నాయి వాడికి? 20 డిస్క్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈచ్ డిస్క్ ఈక్వల్ టు 1 టెరాబైట్. ఓకే. ఇటు సైడ్ వచ్చే కొద్దికి ఇది 20 టెరాబైట్ అయింది. ఓకే. దీన్ని మనము పూల్ అని అంటాము. ఈ డిస్కులతో మనకు సంబంధం లేని విషయం ఇది. ఈ డిస్కులతో మనకు సంబంధం లేని విషయం. బట్ మీ అండర్‌స్టాండింగ్ కోసం చెప్తున్నా. ఓకే. ఈ డిస్కులన్నీ కలిస్తే ఇది ఇవతలకు వచ్చే కొద్ది 1 పూల్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ దానికి నీ యొక్క ESXi హోస్ట్ స్టోరేజ్ కావాలంటావో దాంట్లో సర్టైన్ స్పేస్ అనేది ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. తీసుకొని దీనికి కనెక్ట్ అయి ఉంటుంది అది.
ఓకే, మళ్ళీ ఇది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసుకుని నిన్న మాట్లాడాం మనం హైబ్రిడ్ స్టోరేజ్ ఎస్ఎస్డి అనేసి అని. ఇక్కడ నిన్న కూడా చెప్పా, దీని 1 ఆఫ్ ద డిస్క్ ఎస్ఎస్డి ఉండొచ్చు, లేదా 2 డిస్క్ ఎస్ఎస్డి ఉండొచ్చు. పర్ఫార్మెన్స్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, దీంట్లో ఈ పూల్ అనేది స్పీడ్ గా ఉంటుంది. ఈ పూల్ ఏం చేస్తాం, ఏ పూల్ కావాలి, ఏ పూల్ నుంచి స్టోరేజ్ కావాలంటాం. మనం ఏం చెప్తాం, పర్ఫార్మెన్స్ పూల్ నుంచి, అంటే హైబ్రిడ్ ఉండే దాని నుంచి ఇవ్వు, లేదా కంప్లీట్ ఎస్ఎస్డి నుంచి ఇవ్వు, లేదా కంప్లీట్ నార్మల్ సార్టెడ్ డ్రైవ్స్ నుంచి ఇవ్వంటాము. అర్థమైందా? వాడు బ్యాక్ ఎండ్ ఇలా చేసి డేటా సెంటర్లు ఎక్కడ అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉంటాయి ఇవి. ఓకే, వీడు ఇండియాలో కూర్చొని ఇలా స్టోరేజ్ పూల్ అనేది క్రియేట్ చేసుకుంటాడు. ఈ పూల్ నుంచి నువ్వు నీ మిషన్స్ కి, ప్రొడక్షన్ విఎమ్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎస్ఎస్డీస్ అనుకో, దీని నుంచి ఇస్తాడు. ఇంకోటి ఉంది, ఒక దాంట్లో ఎస్ఎస్డి, 2 ఎస్ఎస్డీస్, మీద అన్ని నార్మల్ సార్టెడ్ డ్రైవ్స్ అనుకో, ఇది ఇంకో పూల్ ఉంటుంది ఇక్కడ. దీని నుంచి ఏ పూల్ నుంచి ఇమ్మంటావు? ఓకే, యూ జస్ట్ గివ్ మీ ద ఫ్రమ్ హైబ్రిడ్ పూల్ అని చెప్తావు. ఓకే, ఎందుకంటే నీది డెవలప్మెంట్ మిషన్. ఓకే, హైబ్రిడ్ పూల్ నుంచి నీ ఒక క్లస్టర్, ఏ క్లస్టర్ ఉంటుంది యువతలకు వచ్చేకొందికి డెవలప్మెంట్ క్లస్టర్ ఉంటుంది. ఓకే, ఆ డెవలప్మెంట్ క్లస్టర్ ఎక్కడి నుంచి, ఏ పూల్ నుంచి ఇస్తావు నువ్వు? హైబ్రిడ్ పూల్ నుంచి ఇక్కడికి స్టోరేజ్ ఇస్తావు. మీకు అర్థం అవుతుందా నేను చెప్పేది? హైబ్రిడ్ ఎస్ఎస్డి అండ్ కాంబినేషన్ ఆఫ్ సార్టెడ్ డ్రైవ్స్ ఈక్వల్ టు హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే 4-5 కలిస్తేనే కదా మన నార్మల్ మొక్కలను కూడా హైబ్రిడ్ మొక్కలు అంటాం కదా. అవి నాటు మొక్కలు కదా. హైబ్రిడ్ అంటే 4-5 కలిపితేనే కదా హైబ్రిడ్ అంటాం. అర్థం అవుతా నేను చెప్పి? జనరల్ గా ఎస్ఎస్డి ప్లస్ సార్టెడ్ డ్రైవ్స్, నార్మల్ హార్డ్ డ్రైవ్స్ ఈక్వల్ టు హైబ్రిడ్. ఓకేనా? హైబ్రిడ్ అంటే మన నార్మల్ లాంగ్వేజ్ కూడా తీసుకో బ్రో. ఇక్కడ ఇండియాలో వాడేది మనం హైబ్రిడ్ మొక్కలు అంటాం కదా. అర్థమైంది? అది అబ్నార్మల్ అంటే ఏంది, నార్మల్ నేచర్ నుంచి కాకుండా వీళ్ళంతా ఏదో కెమికల్స్ అవి కంబైన్ చేసి హైబ్రిడ్ మొక్కలు తయారు చేస్తారు, అంతే కదా. సో అలాగా ఇవి హైబ్రిడ్ స్టోరేజ్ అంటే ఇంకో డ్రైవ్స్ కమ్ ఎస్ఎస్డి కలిపి ఉండేదాన్ని హైబ్రిడ్ స్టోరేజ్ అంటారు. ఓకే, సో నార్మల్ డిస్క్లు అంటే అవి నార్మల్ సార్టెడ్ డ్రైవ్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ డ్రైవ్స్ ఉంటాయి. అవి ఏంటి తిరుగుతాను, స్పిన్ అవుతుంటాయి కదా లోపల. మన ఓల్డ్ సిపియూస్కి వెళ్తే దాన్ని చూసారంటే మీకు అర్థమవుతుంది. మీ ల్యాబ్ ఎన్విరాన్మెంట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ లో వాటిలో ఉంటాయి కదా. మన ఇంట్లో హోమ్ పీసీస్ ఉంటాయి, దాంట్లో చూసినట్టు మ్యాగ్నెటిక్ డ్రైవ్స్ తిరుగుతుంటాయి. అవి నార్మల్ సార్టెడ్ డ్రైవ్స్. ఓకే, ఎస్ఎస్డిసి కాస్ట్ ఎక్కువ, నేను చెప్పా కదా ఆల్రెడీ నోట్స్. రైట్, ఓకే, దట్స్ ఫైన్. ఓకే, సో ఇలాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో దీనిలో ఏంటంటే ఇప్పుడు మనం ఈ యువతలకు వచ్చే ఒక పూల్ అనేది, దీంట్లో ఇది నార్మల్ బ్యాక్ ఎండ్ ఇలా కనెక్ట్ అయింది. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు డేటా అనేది దేంట్లో అయినా ఉండొచ్చు. యువతల పూల్కి వచ్చేసిందంటే మన డేటా అనేది ఎక్కడికైనా వెళ్ళి ఏడైనా ఉండొచ్చు. ఓకే, అది మనం ఐడెంటిఫై చేయడం కష్టం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాము, ఇన్ కేస్ 1 డిస్క్ ఫెయిల్ అయిపోయింది, సో రిమైనింగ్ డేటా అనేది ఏడికి పోతుంది. సో అప్పుడు ఒక డిస్క్ పోయితే డేటా అంతా కూడా కరెక్ట్ అయిపోవాలి కదా. సో కరెక్ట్ కాదు. ఓకే, దానికోసం మనం ఏం చేస్తాం అంటే రైడ్ కాన్సెప్ట్స్ అని దాన్ని చూస్తాం అనమాట. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ రైడ్ కాన్సెప్ట్స్. ఓకే, రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్. ఇది మీకు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్. ఇది బేసిక్స్ అనమాట. విండోస్ అడ్మిన్ కి, VMware అడ్మిన్ కి తెలియకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా తెలియాలి మీకు, అది నోట్లో ఉండాలి. వాట్ ఈస్ రైడ్ కాన్సెప్ట్స్ అనగానే ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఓకే, నోట్ చేసుకుంటారు బ్రో? నోట్ చేసుకున్నాము. రియల్ టైంలో మనం యూజ్ చేసేది 5 రైడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. 5 రైడ్ కాన్సెప్ట్స్. ఈ రైడ్ కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్ మనకు తెలియాలి. ఓకే,
RAID 0. Okay, so RAID 0 needs to be RAID 10 RAID 1 with parity. నోట్ చేసుకున్నారా? చేసుకుంటున్నాం. సార్ 5, 6 రెండు సేమేనా సార్? సరే, డబుల్ ప్యారిటీ. సరే సార్, సార్ ఇట్స్ స్ట్రిప్పింగ్ విత్ డబుల్ ప్యారిటీ. డబుల్ అని పెట్టుకోండి, డబుల్ ప్యారిటీ. ఓకే సార్. విత్ డబుల్ ప్యారిటీ. మనకు ఆన్ సైట్ డేటా సెంటర్స్కి వెళ్ళినప్పుడు మనకేమైనా ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయంటే అక్కడ RAID అనేది మనకు కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో డేటా సెంటర్లో ఉంటే మన లొకేషన్ అండ్ ఇట్స్ వెరీ బేసిక్. కొన్ని ఫిజికల్ మిషన్స్ ఆల్రెడీ డిఫాల్ట్ RAID అనేది కాన్ఫిగర్ చేసి ఉంటారు. ఇప్పుడు మోర్ ఓవర్ ఏంటంటే vSAN టెక్నాలజీ వచ్చింది. దాంట్లో ఏంటంటే RAID అనేది సాఫ్ట్వేర్ ద్వారా కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, vSAN ద్వారా కనెక్ట్ అయ్యి దాంట్లో RAIDs అనేది కాన్ఫిగర్ చేస్తాం. సో ఇది తెలిసి ఉండాలి మనకు. కెనేమో ఓకే, అయిపోయింది. ఫస్ట్ RAID 0. RAID 0 అంటే ఏంటంటే, let's take we have one physical mission. I'm not talking about the virtual mission, I'm talking about the physical mission or the storage. Okay, so whatever it might be. Okay, so మనము ఒక డెస్క్టాప్ ని ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈ డెస్క్టాప్ కి నువ్వు RAID 0 కాన్సెప్ట్ ద్వారా చేసావనుకో, సో యూ విల్ బి హ్యావింగ్ ఏ 6 డిస్క్ ఆర్ కనెక్టెడ్. ఓకే, 6 హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ అయింది. ఒక దానికి 6 హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ అయింది. ఓకే, హార్డ్ డిస్క్ 1, 2, 3, 4 and 5. ఓకే, ఇది 1, 2, 3, 4, 5, 6 కనెక్ట్ అయినాయి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు నువ్వు యూజర్ అనేవాడు నువ్వు డేటా రాసావు. ఓకే, నువ్వు ఇది RAID 0లో కాన్ఫిగర్ చేసినావు. నువ్వు ఇప్పుడు డేటా అనేది రాసావు. అంటే ఇక్కడ నుంచి హార్డ్ డ్రైవ్ లో డేటా అనేది రాసావు. ఇది ఏం చేస్తుందంటే, అంటే ఇది అవుట్పుట్ వచ్చే కొందికి ఇది ఎలా కనెక్ట్ అయింటుందంటే, ఇది మొత్తం కలిపి, ఇది ఓవరాల్ కలిపి ఒక స్టోరేజ్ గా కనపడుతుంది మనకు. ఓవరాల్ గా కలిపి దీన్ని ఒక స్టోరేజ్ గా మనం కాన్ఫిగర్ చేస్తుంటాం, మెర్జ్ చేస్తుంటాం. డిస్క్లని కలిపి దీన్ని ఒక స్టోరేజ్ కాన్ఫిగర్ చేస్తుంటాం. ఇప్పుడు నువ్వు ఏదైతే డేటా రాస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డాక్యుమెంట్ రాసి డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ డాక్యుమెంట్ లో సంథింగ్ ఒక ABCD ఇలాగ రాసుంటా. ఓకే, ఇది ఎలాగ చేస్తా అంటే బ్యాక్ ఎండ్కి వచ్చే కొద్ది RAID 0 కాన్ఫిగర్ చేస్తుంటే, ఇప్పుడు A అని రాసాం అనుకో, A అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, స్ప్లిట్ అవుతుంది. B అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, C అనేది ఇక్కడికి వస్తుంది. D అనేది ఇక్కడికి ఉంటుంది. ఓకే, E. ఓకే, ఎస్. సో నువ్వు ఏదైతే డేటా రాస్తావో దట్ డేటా విల్ బి the data across multiple disks at the same time by dividing the contents. ఓకే, ఇక్కడ మనకు ఒక 2 డిస్కులు ఉంటే రెండిట్లో స్ప్లిట్ అవుతుంది. ఒకే డేటా రెండిట్లో స్ప్లిట్ అవుతుంది. లేదంటే 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6, అలా ఏదైతే డేటా ఉందో అది డేటా మొత్తం అన్నిట్లోకి స్ప్లిట్ అవుతుంది. కాపీ కాదు, స్ప్లిట్ అవుతుంది. డేటా అనేది స్ప్లిట్ అవుతుంది. ABCDF అనేది కంటిన్యూస్ సీక్వెన్స్లో అయితే అది స్ప్లిట్ ఎలాగైందో అలాగే RAID 0లో స్ప్లిట్ అనేది అవుతుంది. ఓకే, అది RAID 0 కాన్సెప్ట్. ఓకే,
ఓకే, ఏదైతే డేటా రాస్తావో మల్టిపుల్ డిస్క్ పైన అది స్ప్లిట్ అవుతుంది, దాన్ని యూస్ చేసుకుంటుంది. నువ్వు ఎన్ని డిస్క్లు అయితే మన స్టోరేజ్ అరే చూపించారు పూల్ అనేది, ఎన్ని డిస్క్లు అయితే నువ్వు కంబైన్ చేసి ఒక RAID 0లో కాంబినేషన్ పెట్టుంటావో, నువ్వు రాసే డేటా అనేది అన్ని డిస్క్లోకి రాయబడుతుంది, అన్ని డిస్క్లు యూజ్ చేసుకుంటుంది. ఓకే, అర్థమైందా లేదా ఇక్కడ కాన్సెప్ట్? సో ఏంటి అర్థమైందా అర్థమైంది బ్రో? అందరికి అర్థమైందా లేదా బ్రో? లేదా అర్థమైంది సార్. మీకు కాకపోతే చెప్పండి బ్రో, ఒకసారి మళ్ళీ అంటే రిపీట్ చేస్తాను, అన్నిసార్లు అడగకుంటున్నాను. సో stripping data across multiple at the same time by dividing the content. ఇది మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ యూస్ చేయం బ్రో, దీన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ యూస్ చేయం దీనంతా. ఓకే, దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం అంటే మనం ఈ హోమ్ పర్పస్ లేదా ల్యాబ్ పర్పస్ ఉంటాయి కదా, వాటిలో యూస్ చేస్తాం. బట్ యూ విల్ బి హ్యావింగ్ ఎ క్వశ్చన్. ఓకే, మిమ్మల్ని ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న 4 ఉన్నాయి డిస్క్లు, సో బెటర్ కాన్ఫిగర్ RAID 0 అని అడగచ్చు. వెన్ యూ గెట్ అన్ ఆన్ సెట్ ఆపర్చునిటీ ఆర్ యువర్ డేటా సెంటర్ ఇస్ లొకేటెడ్ ఇన్ యువర్ in your work location. Okay, so ఇది రాసుకోండి. అజ్యూమ్ వీ హ్యావ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి వాళ్ళు కంపల్సరీ. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు అజ్యూమ్ వీ హ్యావ్ 2 డిస్క్ అండ్ 2 అన్న పెట్టుకో, 5 అన్న పెట్టుకో. వీ హ్యావ్ content to logical volume will be saved under both 2 physical drives or 2 physical disks or drives, and physical drives by dividing the content okay, by dividing the content. And for better performance RAID 0 will be used. Okay, but we cannot get data if any one of the drive fails. Okay, ఇప్పుడు దీంట్లో ఒక డ్రైవ్ ఫెయిల్ అయినా కూడా డేటా అనేది మనకు దొరకదు. సో ఈ RAID 0 కాన్ఫిగర్ చేసిన ఎన్విరాన్మెంట్ లో ఇప్పుడు ఒక్క డిస్క్ పోయిందనుకో, నువ్వు 500 పెటాబైట్స్ ఉంటుంది, 500 టెరాబైట్స్ ఉంటుంది పూల్ ఆర్ అగ్రిగేట్ ఉంటుంది. వాడు RAID 0 కాన్ఫిగర్ చేసిన నువ్వు ఎన్నైతే VMs ఉంటాయి, VM డేటా మొత్తం నీ వర్చువల్ మిషన్ ఫైల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అన్ని డ్రైవ్స్ లో స్ప్లిట్ అయి ఉంటుంది. దాంట్లో ఒక్క డ్రైవ్ పోయిందంటే ఎన్ని వర్చువల్ మిషన్స్ ఉన్నాయి అన్ని డౌన్ అయిపోతాయి. అదే మనం ఫిజికల్ మిషన్ లో స్టోరేజ్ ఒకటి ఇదే యూస్ చేస్తాడు, మన ఫిజికల్ మిషన్స్ లో మనం కాన్ఫిగర్ చేసాం అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, RAID 0 పెట్టేసి మీరు కాన్ఫిగర్ చేశారంటే ఈ కంపల్సరీ ఇలా కానీ RAID 0 ఫెయిల్ అయిందంటే, ఒక్క డ్రైవ్ కానీ ఫెయిల్ అయిందంటే మీ డేటా మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే. ఓకే, సో ఇది ఓకే డ్రైవ్ ఫెయిల్స్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్ టు యూస్ RAID 0 for the production environment, production computers, production environment or computers, whatever you want. Okay. But దీనికి అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. ఓకే, RAID 0 హై పర్ఫార్మెన్స్, ఎందుకంటే డేటా అనేది మల్టిపుల్ డిస్క్ లో కనెక్ట్ అయింది, ఒక డిస్క్ లో లేదు. రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ మల్టిపుల్ దాంట్లో జరుగుతాయి. అందువల్ల ఎప్పుడు కూడా దీనికి పర్ఫార్మెన్స్ అనేది హైగానే ఉంటుంది కంపేర్ విత్ అనదర్ వన్. ఓకే, కెపాసిటీ జీరో కెపాసిటీ లాస్, జీరో కెపాసిటీ స్పేస్ విల్ బి wasted and zero fault tolerance, no fault tolerance అని నేను చెప్పాను. కంటిన్యూస్ ఆఫ్ అవైలబిలిటీ, fault tolerance. Okay, read and write
ఇది మిమ్మల్ని ఇంటర్వ్యూలో వాట్ ఇస్ రైట్ జీరో అని అడిగారంటే యూ జస్ట్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ టెల్ దిస్ ఆన్సర్. ఓకే, రైట్ జీరో అంటే అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ మర్చిపోకండి. రైట్ జీరో ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఉండాలంటే స్ట్రిప్ అవుతుంది, డేటా మొత్తం అన్నిటిలోకి స్ట్రిప్ అవుతుంది, స్ప్లిట్ అవుతుంది. ఓకే, ఈక్వల్ గా స్ప్లిట్ అవుతుంది. సో బట్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కటి ఫెయిల్ అయినా కూడా మీకు రిమైనింగ్ డిస్క్లు వర్క్ కావు, రిమైనింగ్ డిస్క్లు వర్క్ అనేది అవ్వదు. రైట్? అంటే ఇప్పుడు మనం ఒక VM లో క్రియేట్ చేస్తే కూడా అది ఇప్పుడు 5 డిస్క్ లో తీసుకుంటారు. 5 డిస్క్లు ఉంటాయి. ఎన్ని డిస్క్లు ఉంటే అన్ని అలా ఇక్కడ 2 ఉన్నాయి బ్రో. ఓకే, ఒకటి ఏంటంటే మనకు స్టోరేజ్ ఒకటి కాన్ఫిగర్ చేసే రేట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం అంతా స్టోరేజ్ టీమ్ అంతా, నెట్వర్క్ టీమ్ అంతా, బ్యాకప్ టీమ్ అంతా కలిసి కూర్చొని వర్క్ చేయాలి. ఓకే, సో నీ వర్చువల్ మిషన్స్ రన్ అవుతున్నాయి. దేని మీద రన్ అవుతున్నాయి? నీ ESXi హోస్ట్ ఉంది, దాని బ్యాక్ ఎండ్ దేని మీద ఉంది? స్టోరేజ్ పైన ఉంది. ఓకే, so it's your responsibility. You must know what storage they have connected on the back end and what technology they have used. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చెప్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NAS ఉంది, NAS స్టోరేజ్ ఉంది, స్మాల్ ఎన్విరాన్మెంట్ ఉంది, దాన్ని ఒక స్టోరేజ్ వాడు వచ్చాడు, ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, వాడు ఏదో పెట్టాడు, దాన్ని రైట్ జీరో పెట్టి కాన్ఫిగర్ చేసి వదిలేస్తాడు. ఓకే, ఆల్ ఆఫ్ షెడన్ డిస్క్ ఫెయిల్ అయిపోయింది, ఆల్ ఆఫ్ షెడన్ డిస్క్ ఫెయిల్ అయింది. సో నీ దాంట్లో ఎన్ని వర్చువల్ మిషన్స్ రన్ అవుతాయి? అన్ని డౌన్ అయిపోతాయి కదా. డౌన్ అయిపోయాయి. సో యూజర్ ఎవరిని అడుగుతాడు? ఫస్ట్ రేస్ చేసే క్వశ్చన్ ఎవరిని అడుగుతాడు? నిన్ను అడుగుతాడు. VMware నువ్వు మెయింటైన్ చేసిన ఎందుకు డౌన్ అయిపోయింది అని అడుగుతాడు. ఓకే, సో తర్వాత ఏం జరుగుతుంది? కాల్ సెటప్ చేస్తాడు వాడు, నువ్వు మొత్తం వెరిఫై చేసుకుంటూ ఎందుకు ఫెయిల్ అయిందని అక్కడ స్టోరేజ్ లో చూస్తే స్టోరేజ్ లో ఫెయిల్ అయిందని చూస్తాడు. సో మేనేజర్ ఏం అడుగుతాడు? మీరు ఎందుకు కంబైన్ అయ్యి కలిసి వర్క్ చేయలేదని అడుగుతాడు. తప్పు అనేది స్ప్లిట్ చేస్తారు వాళ్ళు, ఒకరికి ఎవరు కదా. దాని తప్పు కూడా ఎందుకు నువ్వు VMware అడ్మిన్, ఇంత సీనియర్ అడ్మిన్, నీకు అది కూడా తెలుదా? వాళ్ళకి ఎందుకు నువ్వు చెప్పలేదు అంటావు. కానీ నువ్వు రీసెంట్ గా జాయిన్ అంటే ఓకే, దట్స్ ఫైన్. బట్ రీసెంట్ కాకుండా నువ్వు ఎప్పుడో జాయిన్ అయ్యేసి అది కూడా తెలియదా అన్నాడు అనుకో, మనకు బాగోదు కదా. అర్థమైందా? అది కాకుండా కూడా ఇలాంటి ఫెయిల్యూర్స్ ఇచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు పడుతుంది మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి. డిస్క్ ఫెయిల్ అయితే మనం ఏమి చేయలేము. డిస్క్ కానీ హార్డ్ డిస్క్ ఫెయిల్ ఏంటంటే ఇట్స్ ఫెయిల్ అంతే, దట్స్ ఇట్. అర్థమవుతుంది? డిస్క్ డిస్క్ అనేది ఫెయిల్యూర్ అనేది అయితే డేటా సెంటర్ లో వెరీ కామన్. ఓకే, అది రైట్ జీరో కాన్ఫిగర్ చేస్తుంటే అయిపోయినట్టే అంతే. సో రైట్ జీరో అనేది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో కాన్ఫిగర్, చిన్న ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, ఒక ఫిజికల్ సర్వర్, టవర్ సర్వర్ ఉంటుంది, దాంట్లో 2 డిస్క్లు ఉంటాయి. రైట్ జీరో కాన్ఫిగర్ చేస్తుంటే పర్ఫార్మెన్స్ కావాలి. పోయినా కూడా పర్వాలేదు అనుకుంటే మనం ఏం చేయలేదండి. ఇప్పుడు ఒకవేళ పోయిందంటే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవచ్చా మనం డేటానే? యాడికి ఎత్తుకోవద్దు, హార్డ్ డిస్క్ షాప్ ఎత్తుకెళ్తాం, శ్రీదేవి కాంప్లెక్స్ బ్రో. ఆ డిస్క్ లో ఒక్కటి కూడా బయటకు కూడా పంపించదు, గుర్తుపెట్టుకోండి. బ్యాగులు కూడా చెక్ చేస్తారు, డేటా సెంటర్ పిన్ కూడా ఎత్తుకున్నారు బయటికి. అర్థమైందే? కంపెనీ డిస్క్ కంపెనీలోనే ఉండాలి, దాన్ని బయటకే తేగకూడదు. అర్థమైందే? నువ్వు ₹1,00,000 అంతే, ₹1,00,000 ఆడే వదిలేయాలి. ఆ డిస్క్ ఆడే పెట్టేసి దాన్ని ప్యాక్ చేసేసి అక్కడ పెట్టేయాలి. దానికి ఇన్వెంటరీ ఉంటుంది, దాన్ని నోట్ చేసి పెట్టుకుంటారు. అంటే దాన్ని బయట తీసుకొస్తాను, కాంప్లెక్స్ తీసుకెళ్ళి దాన్ని ఇది చేస్తాను, రికవరీ చేస్తాను, అవంతా జరగవు. డౌన్ అయిపోతే అయిపోయినట్టే బ్రో. రికవరీ ఆప్షన్ మళ్ళీ ఇంకో టూల్ యూజ్ చేస్తాను, నేను ఇవి చేసుకుంటా, ఇంట్లో లాగ్ చేశాను, అవి చేశాను, గూగుల్ సెర్చ్ అవన్నీ ఉండవు బ్రో. క్రాష్ రీప్లేస్ ఇట్. ఓకే, అది చెప్పు బ్రో, ఏదో క్వశ్చన్ అడిగాము. అదే సార్, ఇప్పుడు ఫెయిల్ అయితే టోటల్ క్రాష్ అయిపోతే అంటే ఇంకా కొత్తది వేయాల్సిందే, దాన్ని సొల్యూషన్ అనే ఏం లేదు. హార్డ్ డిస్క్ అయితే ఫెయిల్ అయిందంటే ఎన్విరాన్మెంట్ లో పోతే పోయింది బ్రో, అంతే. దానికి ఏం చేయలేము, దాన్ని రికవర్ చేసేది ఏముంటుంది. ఆ డిస్క్ తీసేస్తాము, మనకు వారంటీ ఉంటుంది డిస్క్లకి, ఖచ్చితంగా వారంటీ ఉండే ఎన్విరాన్మెంట్ డిస్ప్లే తీసుకుంటాం మనం. అది అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ సైట్ లో డ్రైవ్ డిస్క్ పోయిందంటే మనం ఎవరి దగ్గర అయితే ఆ డిస్క్ కొంటాము, ఫర్ ఎగ్జాంపుల్ EMC దగ్గర నుంచి డిస్క్ కొని ఉన్నాం అనుకో, వాళ్ళే వచ్చి రీప్లేస్ చేసి వెళ్తారు డిస్క్. వాళ్ళకి అంటే దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే అది వదులుకోవాల్సిందే సార్. ఇంకా అదే నేను చెప్పేది, ఇంకా రైట్ జీరోలో ఉన్నాం. రైట్ జీరోలో కానీ ఉంటే పోతే పోయినట్టే అంతే. ఓకే, సో ఇలాగా రైట్ 1, రైట్ 2 అలా ఉన్నాయి. అదే డిస్కస్ చేసి నీకు అర్థమవుతుంది రియల్ గా ఏది క్రియేట్ చేస్తుంటారంటే. రైట్ జీరో అయితే ఇది పరిస్థితి, అర్థమైందా? రైట్ జీరో అయితే ఇది దీని పరిస్థితి. అదే సార్, రైట్ జీరో ఉన్న డేటా పోతే పోయినట్టే, అంతే అంతే. రైట్ జీరోలో ఉన్న డేటా పోతే పోయినట్టే అంతే. ఓకే, సో దీంట్లో మినిమం నెంబర్ ఆఫ్ డిస్క్స్ అలౌడ్ అంటే ఇది మీకు ఎడ్యుకేట్ అయింది, మీరు తెలుసుకోండి కదా. ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి వెళ్ళాక ఏది క్రియేట్ చేస్తున్నారు, ఒకవేళ వాడు పొరపాటున రైట్ జీరో కాన్ఫిగర్ చేస్తున్నాడు, మీకు తెలియాలి అది.
ఓకే, సో ఒక మిడ్ నైట్ కాల్ వచ్చింది, విఎమ్స్ అని డౌన్ అయిపోయినాయి లేదా ఫిజికల్ సర్వర్ డౌన్ అయిపోయింది, ఎందుకని చూసారు అనుకో రేట్ జీరో కాన్ఫిగర్ చేసి మీటింగ్ లో మాట్లాడుతుంటారు. ఓకే, అప్పుడు మీరు రైడ్ అంటే ఏంటని వెతకలేరు కదా, మీకు అర్థమవుతా నేను చెప్పేది. ఆ టైంలో మన రైడ్ అంటే ఏంటని వెతకలేం కదా. సో వి మస్ట్ నో వాట్ ఇస్ అ రైడ్. ఓకే, వాట్ ఆర్ ద రైడ్ కాన్ఫిగరేషన్ ఫోర్. ఓకే, రైడ్ జీరో కూడా కాన్ఫిగర్ చేసినచ్చు, పోయినా కూడా అదేం పెద్ద క్రిటికల్ గా ఉండకపోవచ్చు వాళ్ళకి. ఓకే, సో వాళ్ళ థింకింగ్ ఏదో మనం చెప్పలేము బ్రో, వాళ్ళ డిపెండెన్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉండే వాళ్ళంతా ఇంజనీర్సే. ఓకే, సో వాళ్ళు ఏదో మనం చెప్పలేము. ఇప్పుడు కెన్ యాడ్ మోర్ దిస్ order should be twice. Should be twice as 2, 4, 6, 8 like this. Okay, ఇలా ఉండాలి. ఓకే, ఇది అయిపోయింది. చెప్పండి రైట్ 1 కి. సార్ ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ పీస్ కలర్డ్ 2 ఆర్ మోర్ అన్నారు సార్. అవును, అంటే మోర్ అంటే ఎంతవరకు అని వెళ్ళొచ్చు సార్? నువ్వు పెట్టుకోవచ్చు బ్రో. నీకు మ్యాక్సిమం ఏంటంటే రైట్ జీరోకి వచ్చే గురించి చిన్న టవర్ సర్వర్స్ ఉంటాయి కదా, ఆ టవర్ సర్వర్స్ మ్యాక్సిమం ఏం చేస్తాం, 4 పెట్టగలుగుతాం లేదా 6 పెట్టగలుగుతాం. ఓకే, లేదా సపరేట్ స్టోరేజ్ అరే పక్కన ఉంది అనుకో, చిన్న బాక్స్ నుంచి స్టోరేజ్ అరే ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఓకే, ఆ బాక్స్ లో కూడా ఒక 6, 8 అలా పెట్టుకోవచ్చు, అంత మించి పెట్టలేరు. ఓకే, 20 డిస్క్లు ఉండేది రైట్ జీరో అయితే ఎవడు కాన్ఫిగర్ చేయడు అసలు. ఇప్పట్లో రైట్ జీరో కాన్ఫిగరేషన్ చేసేవాళ్ళు లేరు. ఓకే, సో బట్ ఎక్కడో ఒక చోట ఇప్పుడు ఎవరి టైం ఏమని చెప్పలేము, వాళ్ళు ఏ సినారియోలో పెట్టుంటారో పర్ఫార్మెన్స్ కోసం, టెస్టింగ్ లో పర్ఫార్మెన్స్ కోసం అని రైట్ జీరో పెట్టినారు. లేదు నిన్ను రైట్ జీరో కాన్ఫిగర్ చేయమన్నారు, మినిమం నీకు తెలియాలి కదా. సో హౌ టు డూ ఇట్, ఐ మీన్ వాట్ ఈస్ ద ప్రీ రిక్వైర్మెంట్, హౌ ఇట్ వర్క్స్ అనేసి అర్థమైందా? అది ఇంకోటి హలో చెప్పు బ్రో. ఇప్పుడు వాళ్ళ రైట్ జీరోలో పెట్టినారు అనుకో, దాన్ని మనం ముందే తెలుసుకుని ఒక వార్న్ చేయొచ్చా ఇదిలాగా పెట్టినారనేసి? వాళ్ళు తెలిసే పెట్టుంటారు బ్రో, వాళ్ళంతా అవంతా ఈమెయిల్స్ ఉంటాయి ఆల్రెడీ, ఈమెయిల్స్ టికెట్స్. మనకి ఇప్పుడు నువ్వు 5 years ముందు కూడా ఏం చేశారనేది మన టికెటింగ్ టూల్ ఒకటి ఉంటుంది, దానిలోకి వెళ్ళామంటూ ఎవరు రిక్వెస్ట్ చేశారు దీన్ని చేయమనేసి అని అర్థమైందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడే తీసుకో, ఈ మీ సేవకి వెళ్ళేసి మనం ఇది కడతాం, ఈ సేవను మీ సేవకి వెళ్ళి కడతాము, నెంబర్ ఇచ్చుంటారు కదా, ఆ నెంబర్ పైన కదా మనకు వర్క్ చేసేది వాళ్ళంతా. అది ఒక టికెట్ నెంబర్ అనుకోవచ్చు మనం. అది ఆ డేటా అనేది ఎప్పుడు దాకా ఉంటుంది, ఎన్ని రోజులు మీ సేవ ఉంటుంది అన్ని రోజులు ఉంటుంది. ఒక 5 years ముందు కూడా నేను ఇల్లు కట్టానబ్బా, ఇది చూడు నాకు ఇది చూడంటే చూపిస్తాడు కదా ఈ నెంబర్ పైన. అలాగా వాళ్ళు కూడా ఏంటంటే కస్టమర్ మనతో ఇంటరాక్ట్ అయినప్పుడు కేవలం ఈమెయిల్స్ ద్వారానే కాకుండా, ఎందుకంటే ఏ కంపెనీలో కూడా ఎవడు పర్మనెంట్ గా ఉండడు, ప్రాజెక్ట్ అన్న మూవ్ అయిపోతాడు, ఆర్గనైజేషన్ మూవ్ అయిపోతూ ఉంటాడు. సో ఎప్పుడో 5 years బ్యాక్ చేసినది మనకు కనపడదు. అప్పుడు ఏం చేస్తున్నారంటే టికెటింగ్ టూల్ ఉంటుంది వీళ్ళకి, సర్వీస్ నౌ కానీ, జీరా కానీ, సిస్టేట్ కానీ, లోటస్ నోట్ కానీ, ఇలాగా టికెటింగ్ టూల్స్ ఉంటాయి. ఈ టికెటింగ్ టూల్స్కి వెళ్ళేసి ఆ టికెటింగ్ టూల్లో మనం ఒక 5 years డేటా పుల్ చేసాం అనుకో, దాంట్లో మనం ఎక్సెల్ షీట్ పుల్ అవుతుంది. ఎక్సెల్ షీట్ లో మనం రైట్ జీరో కాన్ఫిగరేషన్ ఎక్కడ సెర్చ్ చేసాం అది ఈజీ కనబడుతుంది. ఒక 1 hour 2 hours స్పెండ్ చేసామంటే ఏ టికెట్స్ అప్పుడు ఎవరు రిక్వెస్ట్ చేశారు దీన్ని, ఓకే పలానా మనిషి రిక్వెస్ట్ చేశాడు, వాడు రిక్వైర్మెంట్ ఏందో వాడు టికెట్ లో పెట్టుంటాడు క్లియర్ గా. సో ఐ వాంట్ దిస్ బిల్ దిస్ వన్, ఎవరు దీన్ని బిల్ చేశాడు, పలానా ఇంజనీర్, ఓకే దీన్ని బిల్ చేస్తున్నాడు, వాడు నోట్స్ ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ ఎలా రిపోర్ట్స్ లో క్లియర్ గా ఇస్తాడు, ఒక డాక్టర్ మొత్తం రాసి ఇచ్చి ఉంటాడు, ఇంకో హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుంది డేటా అనేది, వాడు దాన్ని చూడడం రెఫర్ చేసుకుంటాడు. ఓకే డాక్టర్ ఈ రిపోర్ట్స్ ఇచ్చాడు, దీని ద్వారా టెక్నిక్, అలాగా క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటాడు. మనం కూడా రాయాలి దాంట్లో క్లియర్ గా. సో దిస్ హాస్ బీన్ రిక్వెస్టెడ్ బై ది యూజర్, డిపెండ్ ఆన్ దిస్ రిక్వెస్ట్ వీ హావ్ క్రియేటెడ్ దిస్ వన్ అని పెట్టుంటాం. సో ఆ రిక్వెస్ట్ వాడు ఏం చేస్తుంటాడు, నాకు ఇలాగ రైట్ జీరో కాదు, హై పర్ఫార్మెన్స్ కావాలి టెస్టింగ్ కోసం అనేసి. సో వీఆర్ గోయింగ్ టు యూజింగ్ ఫర్ టెస్టింగ్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్ ఫెయిల్యూర్ ఆల్సో వీ యాక్సెప్టెడ్ అని వాడే పెట్టుండొచ్చు. ఓకే, సో అలాగా ఆ కన్వర్జేషన్ చూసామంటే దాన్ని అండర్స్టాండ్ చేసి తెలిసిపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? వెళ్ళే నెక్స్ట్ టాపిక్ వెళ్ళానా, రైడ్ 1 కి వెళ్దామా? ఓకే సార్. సో రైడ్ 1 మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు బ్రో ఈ రైడ్ కాన్సెప్ట్స్. ఓకే, తెలుసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇది మీ వీసా అండ్ టెక్నాలజీ అక్కడ ఉన్నా కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో రైడ్ 1 ఇది మిర్రరింగ్. ఇది ఎలా ఉంటుందంటే సేమ్ ఇది మన డెస్క్టాప్ తీసుకోండి. ఓకే, హార్డ్ డిస్క్ తీసుకున్నాం, బ్యాక్ ఎండ్
ఓకే, ఇవి ఒక అగ్రిగేట్, ఒక పూల్ అయి ఉంటుంది బ్యాక్ ఎండ్. ఇప్పుడు యూజర్ డేటా రాశాడు. ఇక్కడ యూజర్ డేటా రాశాడు అంటే ఆ డేటా అనేది ఎట్లా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏబిసిడి అని రాశాను, ఏబిసిడి. ఓకే, ఇది ఈ డేటా ఏమవుతుందంటే ఇంకో డిస్క్ లో క్లోన్ అవుతుంది, ఏబిసిడి అని. ఓకే, ఇంకో దాంట్లోకి క్లోన్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఏబి రాశాను, ఏబి. ఓకే, ఇక్కడికి వచ్చే కొద్దికి ఇది నేను సిడి రాశాను. ఓకే, ఈ ఏబి అనేది ఎక్కడ ఉందో ఇక్కడ క్లోన్ అవుతుంది, ఏబి ఇక్కడ, సిడి ఇక్కడ. ఓకే, అర్థమవుతుందా? ఇన్ కేస్ ఆఫ్ ఒక డిస్క్ ఫెయిల్ అయినా కూడా, ఈ డిస్క్ ఫెయిల్ అయినా కూడా మీకు ఇంకో డిస్క్ అవైలబిలిటీలో ఉంటుంది, ఇంకో డిస్క్ అవైలబిలిటీలో ఉంటుంది, ఇంకో డిస్క్ అవైలబిలిటీలో ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకో డిస్క్ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది ఒకవేళ ఇది ఫెయిల్ అయినా కూడా ఇది అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, ఏదైతే చేస్తున్నారో అది క్లోన్ అయి ఉంటుంది, ఆ డేటా అనేది ఒక డిస్క్ లో క్లోన్ అయి ఉంటుంది. అంటే దీంట్లో స్టోరేజ్ డేటా దాంట్లో కూడా స్టోర్ అవుతుందనా? అవును. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టూ హార్డ్ డిస్క్ ఉంది అనుకో, నువ్వు మొత్తం ఒక రైడ్ 1 కాన్ఫిగర్ చేసిన, అది మిర్రరింగ్. రైడ్ 1 అంటేనే మిర్రరింగ్. ఇప్పుడు ఏదైతే దీంట్లో ఉంటుందో ఎగ్జాక్ట్ క్లోన్ కాపీ ఇంకో హార్డ్ డిస్క్ లో దాంట్లోకి ఇంకో హార్డ్ డిస్క్ లో కూడా స్ప్లిట్ అయి ఉంటుంది. ఒక డిస్క్ పోయిందనుకో, సో ఇంకో ఏదో ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయ్యి తెలుసు కదా, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏదో పనిచేయదు బ్రో. అమెరికా డిస్కులు పనిచేయవు, ఆస్ట్రేలియా కాదు, ఇండియా కూడా ఏ కూడా సరిగ్గా పనిచేస్తుంది. అక్కడ పనిచేస్తాయి, అవి ఎప్పుడు పోతాయి, దాన్ని రిపేర్ చేస్తాను కూడా ఆప్షన్ లేదు ఇంకా. ఓకే, అది పోయిందంటే పోయింది. ఓకే, డిస్క్ ఫెయిల్ అయినా కూడా డేటా క్యాన్ బి రిట్రీవ్ ఫ్రమ్ అదర్ ఫంక్షనింగ్ డ్రైవ్. ఓకే, ఇప్పుడు ఇది పోయినా కూడా ఈ డేటా అనేది ఇంకో ఫంక్షనింగ్ డ్రైవ్ నుంచి మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. డేటా అనేది యువర్ డేటా విల్ బి సేఫ్ హియర్, యువర్ డేటా విల్ బి సేఫ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, నువ్వు ఒక 500 టెరాబైట్స్ పూల్ ఉంది అనుకో, దానికి ఇంకో 500 టెరాబైట్స్ పూల్ అనేది ఇంకోటి క్రియేట్ చేయాలి, డేటా అనేది రిప్లికేట్ అవ్వాలంటే. నీకు ఎంత స్టోరేజ్ ఉంటే అంత నువ్వు మళ్ళీ ప్రొక్యూర్ చేయాలి కదా. నీకు అర్థమవుతా నేను చెప్పేది? మనం 2 డిస్కుల గురించి మాట్లాడుతున్నాం. 10 డిస్కులు పెట్టుకుంటే దాంట్లో 5 డిస్కులు మాత్రం మన స్టోరేజ్ ఉంటుంది, ఇంకో 5 డిస్కులు దీన్ని దాంట్లో మిర్రరింగ్ అవుతుంది. మనం 5 డిస్కులు అంటే ఓకే పర్వాలేదు, బట్ ఏంటంటే ఒక 1 పెటాబైట్, ఓకే 2 పెటాబైట్ ఉంది అనుకో, మిర్రరింగ్ అని కాన్ఫిగర్ చేసాం అనుకో, 1 పెటాబైట్ కొనేదానికి కొన్ని కోట్లు అవుతుంది, మళ్ళీ ఇంకో పెటాబైట్ కొనాలంటే మళ్ళీ ఎంత అవుతుంది? అర్థమైందా? అది అక్కడ డిసడ్వాంటేజ్. ఓకే, అది అక్కడ కాస్ట్ అనేది కూడా మ్యాటర్ కదా, కాస్ట్ కూడా చూసుకోవాలి. ఆర్గనైజేషన్స్ కాస్ట్ కూడా ఎఫెక్టివ్ అనమాట. ఓకే ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. ఓకే, రైట్ వన్ మిర్రరింగ్. ఓకే, ఓకే, ఇది కూడా స్మాల్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేస్తారు, మరి పెద్ద దానికంతా యూజ్ చేయాలి. మీన్స్ set copy same data writing into 2 created product. Note చేసుకోండి బ్రో, data loss due to each disk failure, data loss against each disk mirrors are created to protect against the data loss due to disk failure. Okay, this one. Okay, each disk in each disk in next copy of the data. Exact copy of the data. When one disk fails, the same data can be retrieved from the functioning disk. However, failed.
placed on the computer without any user interruption. యూజర్ ఇంటరప్షన్ అర్థమైంది కదా మీకు? యూజర్ ఇంటరప్షన్ లేకుండానే మనం దీన్ని చేసుకోవచ్చు. ఓకే, సో దీని అడ్వాంటేజెస్ ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి రాసుకోండి ఒకటి. సో మిర్రర్ గుడ్ పర్ఫార్మెన్స్ 50% ఆఫ్ ద స్పేస్ will be lost. 50% space and utilization of program means if you have to this example. So suppose example, so we have two disks with 500 GB, 500 GB size total. Total it will be 1 terabyte, but only here it equals 500 GB. So 1 terabyte, but it only shows 100. Okay, manufacturing for అర్థం బ్రో నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఇంట్రెస్ట్ ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ట్రాక్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. Reading writing data to okay, so these are right. అయ్యాక చెప్పండి బ్రో ఒకసారి. నోట్ చేస్తున్నాం. సార్ ఇక్కడ if we have 2 disks with 500 GB size అన్నారు కదా సార్. అవును అవును. అప్పుడు అడిషనల్ గా ఇంకా 500 GB తీసుకోవాలన్నారు. అప్పుడు అంటే టోటల్ 1 TB సార్. కానీ అది యూస్ చేస్తే 500 GB మనకి చూపించేది 500 GB అని చూపిస్తుంది. ఓకే, అంటే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న డేటా ఈ రిమైనింగ్ 500 GB మిర్రరింగ్ లో ఉండే దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ డేటా అనేది. ఎప్పుడు స్ప్లిట్ అవుతుంటుంది మీ డేటా అనేది 500 GB, 2 డిస్కులు ఉన్నాయి అనుకో 500 GB 500 GB అనేది. నువ్వు ఏదైతే ఇక్కడ RAID 1 కాన్ఫిగర్ చేసి ఉంటావో ఈ 500 GB ఒక దాంట్లో ఉండే డేటాని ఇంకో దాంట్లో కూడా వెళ్తుంటుంది. ఓకే, బై డిఫాల్ట్ ఇక్కడ ఏదైతే కాపీ చేస్తో అది అక్కడికి కూడా కనపడుతుంది. ఆటోమేటిక్ గా అది ఆడికి కూడా అయిపోతూ ఉంటుంది కాపీ. అవును 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 అవును. ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు అది యూస్ అవుతా ఉంటుంది. అంతే, ఇన్ కేసు ఇది కానీ ఫెయిల్ అయింది అనుకో ఆటోమేటిక్ గా మీకు అనేది అవతల అనేది ఇంకో డిస్క్ లో ఉండి దాని నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు. బట్ అవుట్పుట్ అనేది RAID 0 కాన్ఫిగర్ RAID 1 కాన్ఫిగర్ చేస్తుంటే మీకు కనపడేది 500 GB కనపడుతుంది. ఓకే ఓకే.
ఓకే అయిపోయింది. ఓకే డన్నా. ఇది క్లియర్ కదా బ్రో? రైట్ 1 అనేది క్లియర్ కదా, మిర్రరింగ్ అనేది క్లియర్. డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? లేదు. సో నెక్స్ట్ రైడ్ 5. ఓకే, ఏం చెప్పా అక్కడ? రైడ్ 5 అంటే స్ట్రిప్పింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్యారిటీ. ఎక్కువ ఎన్విరాన్మెంట్ లో రైడ్ 5 కానీ రైడ్ 6 కానీ కాన్ఫిగర్ చేస్తుంటారు. రైడ్ 5 కన్నా రైడ్ 6 కాన్ఫిగర్ చేస్తుంటారు. రైడ్ 5 కన్నా రైడ్ 6 కాన్ఫిగర్ చేస్తుంటారు. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో యూ హ్యావ్ ఆన్ డెస్క్టాప్. ఓకే, సో యూ హ్యావ్ some disk are connected. So there is a parity for this one. Okay, so let's take single parity like this. Okay, సో మీరు అనేది ప్యారిటీ. ఓకే, సో మన ప్యారిటీ అనేది ఆల్రెడీ చూసాం. ప్యారిటీ అనేది నువ్వు రాసే డేటా అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఏ అనేది ఇక్కడ ఉందంటే, బి అనేది ఇక్కడ, ఓకే, సి అనేది ఇక్కడ, డి అనేది ఇక్కడ, ఈ అనేది ఇక్కడ. సో ఇలాగా నీకు ప్యారిటీ అనేది, ప్యారిటీ అంటే ఏంటి? స్ప్లిట్ అవుతుంది, డేటా మొత్తం స్ప్లిట్ అవుతుంది. ఓకే, సారీ, స్ట్రిప్పింగ్ అంటే డేటా మొత్తం ఒక చోటకి స్ప్లిట్ అవుతా అంతా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు ప్యారిటీ అనేది అవైలబిలిటీ ఉంది. ప్యారిటీ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ రైటింగ్, దట్ విల్ బి కమ్ అండ్ సేవ్ ఇన్ ఏ ప్యారిటీ డిస్క్. ఈ ప్యారిటీ డిస్క్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే మనం రాస్తున్నామో ఇవంతా కూడా ప్యారిటీ డిస్క్ లోకి వచ్చి సేవ్ అవుతుంది. ఓకే, ఆ డేటా మొత్తం. ఓకే, in case of any one disk failure, you no need to worry, you have a parity drive is available to retrieve your data. అర్థమవుతుందా బ్రో? అర్థమవుతుంది సార్. అర్థమైందా సార్? ఆటోమేటిక్ గా డేటా అనేది దీనికి ఒక ప్యారిటీ డిస్కే ఉంటుంది. కంప్లీట్ గా ఒక కంప్లీట్ గా ఈ డేటా మొత్తాన్ని మనం రిట్రీవ్ చేయడానికి, అంటే బ్యాకప్ లో రిట్రీవ్ కావడానికి ఒక ప్యారిటీ డిస్క్ అనేది ఉంటుంది అనమాట. ఒక ప్యారిటీ డిస్క్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ వన్ డిస్క్ ఫెయిల్యూర్, యూ నో నీడ్ టు వరీ, యూ కెన్ రిట్రీవ్ యువర్ డేటా ఫ్రమ్ ద ప్యారిటీ. అర్థమవుతుందా? ప్యారిటీ నుంచి నువ్వు రిట్రీవ్ చేసుకోవచ్చు. అంటే ప్యారిటీ అంటే సేమ్ లైక్ బ్యాకప్ ఫైల్ సార్? అంటే బ్యాకప్ లాగా ఉంటుంది. ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా మొత్తం దాంట్లో ప్యారిటీగా సేవ్ అయ్యి ఉంటుంది. ఓకే సార్. ఓకే, సో ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ యూ విల్ హ్యావ్ ఈ 3 ఉన్నాయి అనుకో డిస్క్లు. ఓకే, యూ కెన్ క్రియేట్ ఏ one parity. Okay, in case of any one disk failure, you no need to worry, you have a parity drive is available to retrieve the data. Okay, so అలాగే ఈ 3 ఉన్నాయి అనుకో, ఈ 3 కలిపి ఒక ప్యారిటీ. ఓకే, సో ఈ డిస్క్ లో ఏదైనా ఒక ఫెయిల్ అయినా you no need to worry, you have a parity drive. ఓకే, సో ఇది ఓన్లీ రైడ్ 5 కే కదా సార్? ఇది రైడ్ 5. ఓకే, got it right? Yes sir. RAID 5. Okay, data strips across multiple drives with the distributed parity. Okay, the stripping with the distributed parity means it will split the
parity information, strip data over the multiple disks. సేమ్ సిమిలర్లీ మనకు రైట్ జీరో చూసాం కదా అలానే ఉంటుంది బట్ డబుల్ ప్యారిటీ ఉంటుంది. ఓకే, this which have data redundancy. Read level should have least 3 hard drives, least 3 hard drives or more. Okay, RAID 5 are being used. Okay. Large scale production environments. Production environment. So here you have to note what is a parity. And a separate question is what is a parity. So parity is a simplest common method of detecting errors data storage. Parity stores information in each disk. Okay. Just to take one example so better understand. Okay. Let's say, okay, we have example. Okay, we have 4 disks. We have four disks. In 4 disks, one disk space will be split to all disks. Space will be split to all disks. To store parity information. Parity information. If any, one of the disk fails, still we can get the data by rebuilding from the parity information. After replacing the failed disk. Okay, got it, right? Split to all the disks. అయిపోయింది చెప్పండి బ్రో. ఓకే సార్, ఓకే.
ఇప్పుడు 4 డిస్క్ లో 1 డిస్క్ స్పేస్ ప్యారిటీ తీసుకుంటాను కదా, అంటే ఇప్పుడు ఆ 4 డిస్క్ కెపాసిటీ ఇప్పుడు 1 డిస్క్ లో ఉంటుందా? 4 డిస్క్ కెపాసిటీ 1 డిస్క్ అంటే ఇప్పుడు 1 డిస్క్ ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏబిసిడి అని ఒక దాంట్లో రాశారు. ఓకే, ఏబిసిడి డిస్క్ 1 డిస్క్ 2 డిస్క్ 3 లో రాశారు. ఓకే, ఆ ఏదైతే అంటే స్టోరేజ్ కూడా ఈచ్ డిస్క్ ఎంత ఉందో దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉండాలి బ్రో ఇక్కడ స్పేస్ అనేది. ఓకే, సో ఎందుకంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం రిట్రీవ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 100 GB 100 GB ఉంది అనుకో, సో ఇక్కడ వచ్చే ముందు కనీసం 200 GB 300 GB అనేది పెట్టుకోవాలి మనం స్పేస్. అంటే ఎప్పుడు నువ్వు డిస్క్ అవుట్ ఆఫ్ స్పేస్ అంత వరకు రాయవు కదా ఇన్ఫర్మేషన్ అనేది. అది కాబట్టి నువ్వు రాసే ఇన్ఫర్మేషన్ అక్రాస్ 3 డిస్క్ లోకి స్ప్లిట్ అవుతూ ఉంటుంది. నీకు తెలుసు ఎంత రాసేపు నా హార్డ్ డిస్క్ ఉంది 100 GB. ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ లైక్ 3 మాక్సిమం ఆఫ్ 50 or 60 GB ఓన్లీ కదా, అర్థమవుతుందా? సో 50 or 60 GB ఉండేటప్పుడు నేనేం చేస్తాను, ఆ 50-60 GB యూజ్ చేసేది నేనేం చేస్తుంటాను, 100 GB ఆల్రెడీ 3 డిస్క్ కొనుక్కుంటాను. సో ఇది ప్యారిటీ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకో డిస్క్ ఉంటుంది. నాకు ఎంత కావాలి, జస్ట్ 100 GB ఉంటే చాలు, కానీ మళ్ళీ ఆల్రెడీ 3 100 GB కూడా మళ్ళీ ఇంకో దానికన్నా ఎక్కువ కొనలేము కదా, యూజ్ అయితే కాదు కదా. సో ఎంత అయితే ఉందో ఆ డిస్క్ ప్యారిటీ డిస్క్ కూడా అంతే పెట్టుకుంటే బెస్ట్. ఓకే, ఎందుకంటే ఇదంతా కాస్ట్ ఎఫెక్టివ్. మనకేంటంటే కాస్ట్ పెరిగిపోతుంది కదా. సో కాస్ట్ ఎఫెక్టివ్. సో హార్డ్ డిస్క్ కూడా ఎంత అయితే ఉంటుంది ఈచ్ డిస్క్, అన్ని డిస్క్లు ఒకే సైజ్ ఉంటే సరిపోతుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు మనము ఒక డిస్క్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఆటోమేటిక్ గా ప్యారిటీలో స్టోర్ అవుతుంది కదా సార్? అవును అవును. అది అంటే ఇచ్చేప్పుడు స్టోర్ అవుతుందా లేక డిస్క్ ఫెయిల్ అయ్యే మూమెంట్ లో స్టోర్ అవుతుందా సార్ అది? సో బై డిఫాల్ట్ స్టోర్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇచ్చేప్పుడు డిస్క్ లో ఇచ్చేప్పుడు ఆటోమేటిక్ గా అది స్టోర్ అవుతూనే ఉంటుంది. అవును అవును అవును, ప్యారిటీ తీసుకుంటూ ఉంటుంది. సో బట్ ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ ఫర్ 1 డిస్క్ ఫెయిల్యూర్. ఒక డిస్క్ ఫెయిల్యూర్ అయినప్పుడు మటుకే నీకు ఆ ప్యారిటీ అనేది దొరుకుతుంది. ఓకే, ఇన్ కేస్ ఏదైనా మల్టీ పోతే మళ్ళీ పోయినట్టే. ఏదైనా రేర్ కేసు అట్లా ఏదైనా కేసు ఉందా సార్, జరిగిన కేసెస్ ఏమన్నా? జరగవు బ్రో. మ్యాక్సిమం ఏంటంటే మనం ఇది RAID 5 కన్నా RAID 6 చూసా డబుల్ ప్యారిటీ తీసుకుంటాం. ఓకే, RAID 6 ఏంటంటే డబుల్ ప్యారిటీ, సింగిల్ ప్యారిటీ డిస్క్. అక్కడికి వెళ్ళే కొంచెం డబుల్ ప్యారిటీ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నీకు ఈజీగా కూడా 2 డిస్కులు ఫెయిల్ అయినా కూడా నీకు ప్యారిటీ అనేది డబుల్ ప్యారిటీ ఉంటుంది కాబట్టి స్పేస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, అంటే సార్ ఈ RAID 5 కానీ RAID 6 కానీ RAID 0 ఈ డిస్క్లన్నీ ముందుగానే మనం కనెక్ట్ చేసుకోవాలా సార్? ఇవన్నీ కూడా ఏంటంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకొని మనం ప్రొక్యూర్ చేసుకొని ఇప్పుడు ఇలా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకో మనకు, సో మనం దాన్ని బట్టి మనం ఆర్డర్ ఇచ్చుకొని డిస్కులు పెట్టుకుంటాం. ఓకే సార్, సేఫ్టీ పర్పస్ కోసం సార్. అవును అవును. స్టోరేజ్ వాడు RAID కాన్ఫిగర్ చేసి ఉంటాడు, వాడు RAID 6 చేసి ఉంటాడు. వాడు మన కస్టమర్తో ఏం మాట్లాడుతూ మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. వాడు పడక అంటే స్టోరేజ్ వాళ్ళు కాన్ఫిగర్ చేసి, ఇన్ కేసు మనకు లోకల్ స్టోరేజ్ ఉంది, vSAN టెక్నాలజీ యూస్ చేస్తున్నాం అనుకో, సో అప్పుడు మనం ఇది కూడా చూసుకుంటాం అన్నమాట, మనమే చేయాల్సి వస్తుంది. సో మనకు టూల్ ఉంటుంది, సో టూల్ ద్వారా మనం చేయాలి. లేదా ఫిజికల్ సర్వర్స్ అనుకో, ఫిజికల్ సర్వర్లో కూడా RAID అనేది మనం కాన్ఫిగర్ చేస్తాం. కంప్లీట్ అయిపోయింది. డన్నా? సో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ తెలుసుకోండి. RAID 5 కి గివ్స్ బ్రో ఇన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ కేస్ మీరే ఇవ్వండి అడిగితే మీరు అర్థమైందే బ్రో? బ్రేక్ అయిందా? వినపడలేదు సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినపడట్లేదా? బ్రేక్ అవుతుంది సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినపడట్లేదు. లేదు సార్, బ్రేక్ అవుతుంది.
బ్రేక్ అవుతుంది, ఒక 2 minutes తీసుకుందాం. నేనేం మాట్లాడలేదు బ్రో. వినపడుతుంది సార్. హలో హలో డన్ బ్రో. హలో సార్. హలో హలో జైట్ బ్రో. హలో సార్ బ్రో వినపడుతుందా? స్క్రీన్ కనిపించలేదు. వినపడు. I'm back. I hope your device. Hello. Yes sir. హలో చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు వినపడుతుంది. ఓకే సూపర్ బ్రో. Super bro. Okay, so right. Okay, right. మీరే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. సార్ యువర్ వాయిస్ బ్రేక్ సార్. ఫుల్ పూర్తి బ్రేక్ అవుతాం సార్. Now I hope you are able to get. వినపడుతుందా ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుందన్నా.
అదే ఎందుకు ఇంత డీటెయిల్ నోట్స్ ఇస్తున్నానంటే మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ అనేది వాడు ఆపు అనుకో చెప్తానే ఉండండి అంటున్నాను. ఓకే సార్. ఓకే, రైట్ 6 వచ్చే కొందికి ఇది వచ్చి అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ రైట్ 5, upgrade version of రైట్ 5. Okay, where it has two distributed parity, which provides fault tolerance after two drives failure. Okay, అర్థం కదా? ఓకే. మళ్ళీ స్క్రీన్ పోయిందన్నా. హలో సార్ లెఫ్ట్ అయిపోయాడు. సార్ లెఫ్ట్ అయిపోయాడు. ఏంటి ప్రశాంత్ బ్రో, జాబ్ చేస్తున్నారా ఇప్పుడు కూడా? ఆల్రెడీ లాగిన్ పెట్టేసాను, నీట్గా నాకు స్టార్ట్ అవుతుంది. అవునా, ఇంటికి వచ్చానా ఆఫీస్కా? లేదు వర్క్ ఫ్రమ్ హోమ్. నాది బేస్ లొకేషన్ బెంగళూరు, ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉన్నారా? ఇప్పుడు హైదరాబాద్ లో. ఓకే, let me start. It's connected. I think I connected back, right? Yes. Okay, I'm sorry bro, I cannot do anything. Yes. Okay, so where I stopped here. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగారంటే మన క్వశ్చన్ నిలపకండి. ఓకే, సో కంటిన్యూగా చెప్తా ఉండండి. ఓకే, సో ఎక్కడ దాకా రాస్తున్నారు రైట్ 6 అనేది? ఆఫ్టర్ 2 drives failures కాదు రాస్తున్నాం సార్. ఓకే, ఆఫ్టర్ 2 disk failures వరకు రాస్తున్నారు, రైట్? ఓకే, సో దాని కంటిన్యూషన్ సార్. దాని కంటిన్యూషన్ బ్రో. Right 6, minimum of 4 number of man. Majority production business. Availability. Spelling mistakes ఉంటే అనుకోకండి.
of the database. Right. 6. Right 6. Database is supposed to be right 6. Okay. So if we're having performance are good. 6 is expensive, right? 6 is expensive. Right 6 is expensive because it's need additional drives for the. It's expensive as it requires. Parity functions. No data loss. It's no data loss. Reading will be better than read file. Reading better than read file. So much to describe. Better because deliver chart. Okay. Got it right? Bro, నా వాయిస్ వినపడుతుందా? మళ్ళీ వెళ్ళిపోయాను. వినిపిస్తుంది. ఓకే బ్రో, రాసుకోండి. ఓకేనా? బ్రో, మన అంతకుముందు వీసెంటర్ సర్వీసెస్ అవన్నీ చూసాము, మనం టాపిక్ డిస్కస్ చేసాం. వీసెంటర్ సర్వీసెస్ ఏమున్నాయో నోట్స్ ఉందా మనకు? వీసెంటర్ సర్వీసెస్ చెప్పాను, డిస్కస్ చేసామా? ఏ సర్వీస్ ఉన్నాయని చెప్పాను అక్కడ. HADRE అవే చెప్పారు బ్రో. అది ఫీచర్స్ బ్రో. ఫ్యూచర్స్ చెప్పారు అంతేనా? సర్వీసెస్ వేరు, ఫీచర్స్ వేరు, గుర్తుపెట్టుకో. ఫ్యూచర్స్ చెప్పినారు అంతే తప్ప మన అది క్లస్టర్ ఫీచర్స్. వి సెంటర్ లో అవైలబిలిటీ క్లస్టర్ ఫీచర్స్ చెప్పాను, కానీ సర్వీసెస్ డిస్కస్ చేయాలనుకుంటా ఇన్ డీటెయిల్ గా. అయిపోయింది. ఓకేనా? ఓకే, రేపు మార్నింగ్ నాకు గుర్చేయండి. ఫస్ట్ అవర్ లో మనం వీసెంటర్ సర్వీసెస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అది విఎంఎఫ్ఎస్, స్టోరేజ్ టైప్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వీసెంటర్ సర్వీసెస్ చూస్తున్నాం, నోట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంటర్వ్యూలో డామ్ షూర్ గా అడిగి వచ్చినారు. మనం ఈ మధ్య కూడా మనం అనుకున్నాం, కానీ డిస్కస్ చేయలేదు దాని గురించి. ఓకే ఓకే బ్రో. సో విల్ మీట్ టుమారో మార్నింగ్. చెప్పండి సార్. రైట్ 10 ఉంది. రైట్ 10 అర్థం కాలేదు. రైట్ 10 సార్. ఓ, రైడ్ 10 నా కాంబినేషన్ ఆఫ్ రైడ్ 1 and 0 బ్రో. ఏదండి? స్ట్రిప్పింగ్ ప్లస్ మిర్రరింగ్. ఇదేంటంటే 8:30కి వేరే వాళ్ళ క్లాస్ లో జాయిన్ అయిపోతారు. వాళ్ళందరూ వాళ్ళు కట్ చేసేట్టుగా అందుకే డిస్కనెక్ట్ అవుతుంది. సో లెట్స్ డిస్కస్ రైట్ 10 టుమారో. ఓకే. ఓకే. యా, థాంక్యూ. Yes, thank you, sir.